ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరవాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? హోలీ వీక్లో మనం మూడో రోజు మనం ప్రవేశించాం. అభిషేకం గురించి, అభిషేకం ఎలా జరిగింది, మరి యేసు ప్రభుకి అభిషేకం జరిగింది కదా, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేసేటప్పుడు ఎన్ని క్వశ్చన్లు మరి వచ్చినాయి అనే విషయాన్ని గురించి మనం ధ్యానించుదాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం మరి 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదివి మనం ధ్యానించుకున్నాం. కాబట్టి యేసు తాము మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చెను. ఈ పస్కా పండుగ అనగానేమ్మా నిర్గమాకాండం తీసుకోవాలి. చాలా విషయాలు పస్కా పండుగ గురించి ఉన్నాయి. చాలా విషయాలు మనం చెప్పుకునే అంత సమయం లేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రం ధ్యానించుదాం. పస్కా పండుగ 6 దినాల ముందే ఆయన అక్కడికి వచ్చాడంట. పస్కా పండుగ అంటే ఏంటి కొంచెం మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 12 వచ్చిన లైట్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. మోషే ఆహారంలో ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను, ఇప్పుడు మనకు చూడండి మేక పిల్లనైను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లని తీసుకుని వెళ్ళను. ఆ పిల్లని తినుట ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వారి పొరుగువాడును దాన్ని తమ లెక్క చొప్పున దాన్ని తీసుకుని వలను. ఆ గొర్రె పిల్లను పూజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. ఒకవేళ గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి చాలకపోతే పొరుగువాళ్ళ లెక్క చొప్పున కూడా, అంటే ఒకరికొకరు సర్దుబాటు చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఇక్కడ కనబడుతుంది. నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్లని తీసుకోవాలంట. గొర్రెల్లో నుండేను మేకల్లో నుండేను దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకుని వాళ్ళను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ కూటముల్లో సాయంకాలం మందు దాన్ని చంపి తన రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారం 2 నిలువ కమ్మెల మీద పైకమ్మ మీద చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవాలని. చూడండి ఎన్ని వివరాలు ఉన్నాయో పస్కా పండుగ గురించి. ఇంకా మనం ముందుకెళ్తే చేదుకూరలతో దాన్ని తినవలను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో దాన్ని కాల్చవలను. దానిలో ఉడకన దానిను నీళ్లతో వండబడిన దాన్ని తినకూడదు. ఉడకంది మనం ఏమంటే ఉడకంది. ఇంతకుముందు మనం ఆదిమ నివాసులు ఏం చేసేవాళ్ళు? పచ్చి మాంసం తినేవాళ్ళు. మరి బైబిల్ ప్రకారం పచ్చి మాంసం రైటా రాంగా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉడకని దాన్ని తినకూడదు అంటున్నాడు. ఉదయకాలం వరకు దాన్ని ఏది మిగల్చకూడదు. మనకు అలవాటు ఏంటి? ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చినాయి, కానీ ఒకప్పుడు మిగిల్చుకొని అట్లనే దాచిపెట్టుకొని మరి సర్దిపడకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ 4 రోజుల పాటు తినేవాళ్ళం కదా. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం అయితే మిగిల్చుకొని తినకూడదు. అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఎప్పటికప్పుడు మన మనసు కానీ, మన జీవితం కానీ, మన యొక్క ఇంట్లో తినేటువంటి ఆహార పదార్థాలు కానీ ఎట్లా ఉండాలన్నమాట? ఫ్రెష్గా ఉండాలి. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చవలను అంటున్నాడు. చూసారా, అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీరు నడుము కట్టుకుని తినేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు చెప్తున్నాడు. ఏమేం తినాలంటున్నాడు, ఎట్లా తినాలంటున్నాడు, ఎలా తినాలో చూడండి. ఇక్కడ మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలనది. ఇది యెహోవాకు పస్కా బలి. ఇక్కడ చాలా చోట్ల 12వ అధ్యాయంలో చాలా చోట్ల పస్కా బలి 26వ వచనంలో అంటున్నాడు, పస్కా బలి 34లో చాలా చోట్ల పస్కా బలి గురించి, పస్కాను గురించి. మళ్ళీ ఇక్కడ 48వ వచనంలో పస్కా గురించి ఇచ్చాడు. ఆ లాస్ట్కి అన్ని అధ్యాయం మొత్తం పస్కా గురించే ఇచ్చాడు. ఇక్కడ మనం వాక్య భాగానికి వస్తే పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు వచ్చారు కదా, విందు చేసుకున్నారన్నమాట. ఎందుకని? మరి లాజరు చనిపోయిన లాజర్ని లేపటం, అక్కడ అద్భుతాలు జరిగినాయి కదా, ఆ సంతోషంతో ఒక విందును చేసుకున్నారు. ఆ విందును చేసుకునేటప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలలో మార్త ఉపచారం అంటే సేవ చేసింది. ఏం సేవ చేసింది? లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండిను. ఇక్కడ చూడండి, మార్త ఉపచారం చేసిందంట. మరి ఏమో మార్త చేసింది, మరీ చేసింది. మరి ఏం చేసింది? మిక్కిలి విలువగల అచ్చ అంటే 6.5 దేనారం అంటే ₹1 అని అర్థం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడంబడి తన ద్రాక్ష తోటలకు వారిని పంపెను. ఇంచుమించు ₹1 అమ్మ దేనారం అంటే.
ఇక్కడ చూడండి ఎన్ని దేనారాలు అంటున్నాడండి. ఇక్కడ చూడండి ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలు తుడిచింది. ఎన్ని దేనారాలు చూసిందంట అంటున్నాడు. సేరున్నారంటే ఎంత లెక్క చూడండి, చాలా విలువైంది అన్నమాట దీన్ని. అంటే ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మరి తన యొక్క తల వెంట్రుకలతో తన పాదాలు యేసు పాదాలు తుడిచింది అంటే తన విస్తారమైన పాపాలు ఒప్పుకుందని కూడా మనం అనుకోవచ్చు. తన యొక్క విస్తారమైన ప్రేమ కూడా చూపించింది అనుకోవచ్చు. అంతే కదా. యేసు పాదములు అభిషేకం చేసింది ఒక విధంగా. మన వాక్యం కూడా అభిషేకమే. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిన. చూడండి, మనం చాలా ఇంత సెంటు పూసుకుంటామో లేదో చూడండి. ఇంట్లోకి ఎవరైనా ముఖ్యంగా మగపిల్లలు బాగా పూసుకుంటారు కదమ్మా మన ఇళ్లలో. మనం మగపిల్లల దగ్గరకు రాగా అబ్బా ఏంట్రా పూసుకున్నావా అత్తరని మనం అడుగుతూ ఉంటాం పిల్లలు. ఇంత చిన్న పూసుకుంటేనే అంత స్మెల్ వచ్చింది. ఈమె సేరున్నర పూసిందంటే చూడమ్మా ఇంకెంత వాసన. ఆ రూమ్ అంతా వాసన వచ్చిందంట. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఎవరో కాదు ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయన వేసిన అప్పగండ ఇస్కరేతు యూదా ఉన్నాడు కదా, ఆయన అంటున్నాడంట, ఎందుకమ్మా అట్లా వేస్ట్ చేస్తావు? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి లేదనను. దేనారం అంటే ₹1 మనం అనుకున్నాం కదా. అయితే మరి ఎందుకు నువ్వు అదే అత్తరు తీసుకెళ్ళి అత్తరు తీసుకొచ్చి ఈయనకి పూసేవే వేస్ట్గా, అదే తీసుకెళ్ళి అమ్మేసి పేదలకు ఇస్తే పేదలు బాగుపడకపోదురా, పేదలకు ఆహారం పెట్టకపోదువా, నీకెందుకమ్మా ఇది అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఈయనకి బాగా కడుపుపరం అయిపోయింది, బాగా ఓర్చుకోలేని తనం, అసూయతనం వచ్చేసింది అనమాట. ఆయన అంతగా ప్రేమించేసరికి ఓర్చుకోలేకపోయాడు. ఓర్చుకోలేక ఆమెకు చెప్తా ఉన్నాడు, ఇట్లా చేస్తే బాగుండేది కదా, ఇట్లెందుకు చేసావమ్మా అని ఆమెను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు ఆమె వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ. అయ్యే ఒక్క విషయం, ఎవరైనా మనకి ఏదన్నా మాట్లాడినప్పుడు మనకి ఏదన్నా అది చూసుకోపోయావా ఇది రాసుకోపోయినా మనతో చెప్తా ఉంటారు చూడండి, అది మన మేలు కోరి కాదు, అది తప్పించడానికి. ఇక్కడ కూడా అదే సమాధానం చూడండి. ఇక్కడ వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు, కానీ వాడు దొంగ. తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చిన కనుక అలాగో చెప్పాను. ఆయన ట్రెజరర్ అని అనుకోవచ్చు, దొంగ అనుకోవచ్చు. ఎప్పుడైతే ఇది ఆమె అమ్మి బేదలకి ఇద్దామని సలహా చెప్పాడు, బాగానే ఉంది. కానీ ఆ డబ్బులు కాజేసి ఈయన సంచలో వేసుకోవాలని ఉద్దేశంతో చెప్పాడు. బేదల మీద ప్రేమ కాదు. బేదల మీద ప్రేమ ఉన్నాడైతే తన దగ్గర ఉన్న డబ్బుతోనే బేదలకు ఆహారం పెట్టేవాడు. ఈమెకెందుకు సలహా ఇస్తాడు? అది ఈయన దొంగతనం చేయడానికి ఆలోచించాడు అనమాట. కాబట్టి యేసు వీళ్ళ సంభాషణ విన్నాడు, మరీ చేసింది విన్నాడు, మా అత్త చేసిన ఉపచారం రిసీవ్ చేసుకున్నాడు, అక్కడ ప్రజల విషయాలు అన్నీ చూస్తున్నాడు, పస్కా పండుగ విషయాలు చేసి అన్నీ తెలుసుకొని ఒక్క మాట ఆయన చెప్పాడు, ఒకటే మాట. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమున ఆమెను దీన్ని అప్పుడు ఆనాటి ఆచారం ఏంటంటే పాతిపెట్టే ముందు మొత్తం అత్తరు పూసి మరి డెడ్ బాడీని తీసుకెళ్ళి లోపల పెట్టడం అనమాట. దానికి ముందే అంటే ఇంక 2-3 రోజుల్లో ఆయన చనిపోతాడని ఆమెకు తెలుసు. అంటే ఆ కార్యాన్ని ఉద్దేశించి ఈమె చేసిందని ఇక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఆమె దీన్ని నుంచుకుననీయుడి, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పాను. అమ్మ బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను ఎప్పుడన్నా ఉంటాను. చూడండి, మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఆ రోజుల్లో కోడిని కొట్టం, ఇప్పుడు చికెను బిర్యానీ తేవడం, దాన్ని ఏమంటారమ్మా రెస్టారెంట్కి వెళ్ళడం అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఒకప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏం చేసేవాళ్ళం, కోడిని కోసేవాళ్ళం, ఎగ్స్ వండేవాళ్ళం ఇంకా కదా, ఆనాటి అలవాటు. కానీ ఈ రోజుల్లో అలాంటిది ఏమి లేదు. కానీ చుట్టాలు వచ్చినందుకు మనం సంతోషంగా చేస్తున్నాము. ఎందుకు? ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను కదా, నేను వెళ్ళిపోతా కదా, ఆరోహణమయ్యి నేను వెళ్ళిపోయి ఎప్పుడో నేను వెళ్ళిపోతాను కదా, 3వ రోజు ఆరోహణం అయితే మళ్ళీ మీతో నేను ఉండను కదా. ఆ సంతోషం కొద్దీ ఆమె మంచి కార్యం చేస్తుంటే నువ్వెందుకు వద్దంటున్నావని ఇస్కరియోతు యూదా అని ఆయన గద్దించాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఒక విధంగా ఆమె అభిషేకం చేసింది. ఏం అభిషేకం? అత్తరాభిషేకం. ఆ అభిషేకం చేయడం ద్వారా ఆయనకి ఆమె ప్రేమను గుమ్మరించింది, ఆమె విస్తారమైన పాపాలు ఒప్పుకుందని కూడా మనం తెలుసుకోవచ్చు. మన జీవితంలో కూడా ఒక అభిషేకం పొందుకోవాలి. అభిషేకం అంటే మాటలు కాదండి. మరి తైలాభిషేకం అంటారు, పాలాభిషేకం అంటారు, పూలాభిషేకం అంటారు. అభిషేకం అంటే మాటలు కాదమ్మా. అభిషేకం అంటే ఆశీర్వాదకరమైన లైఫ్ అనమాట. ఈయన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆయనకు అంత మంచి అభిషేకం దొరికింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈయన అభిషేకాన్ని రిసీవ్ చేసుకున్నారు. మరి బేదల గురించి హెచ్చరించాడు. ఇస్కరియోతు యూదా గురించి మనకు తెలిసిపోయింది. ప్రజలందరికీ ఏం చేయాలనేది ఆయన ముందుగానే చెప్పేశాడు. మరి మనం మన జీవితంలో అభిషేకం అనేది తీసుకుంటామా? మనకు అంత సీన్ ఉందా? మరి ఆత్మాభిషేకం
అంటారు, ప్రతి చోట నీ యొక్క ఆత్మాభిషేకం పొందేటట్టు నన్ను నీ సాక్షి బిడ్డగా నన్ను ఉంచుకోమని ఒక పాట ఉంది. మరి అటువంటి అభిషేకం మన దగ్గర ఉందా? ఆత్మాభిషేకం ఉందా? ఆత్మాభిషేకం ఎప్పుడు వస్తుంది అంటే పరిపూర్ణమైనట్టు పూర్ణ మనసుతో పూర్ణ బలముతో మనం దేవుణ్ణి కొనియాడితే, దేవుణ్ణి స్తుతించితే, మన లైఫ్ స్టైల్ కూడా అట్లుంటే ఆత్మాభిషేకంతో మనం అభిషేకించబడతాం. అటువంటి అభిషేకాన్ని మనం పొందుకోవాలి. మరి ఈయన మరి తైలాభిషేకాన్ని తీసుకున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదం ఆయనకి దక్కింది. మరి అంత చక్కగా మనం ఆ జీవితాన్ని మనం చూసిన వాళ్ళం. మరి ఆత్మాభిషేకం తీసుకోవడానికి దేవుడు తన కృపా సహాయం మనకి కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఇదిగో ప్రభా, ఈనాటి సమయంలో మరి ఇదిగో తండ్రి అభిషేకం గురించి మేము తెలుసుకున్నాం. అనేకమైన అభిషేకాలు ఉన్నాయి. ఈ లోకాభిషేకాలు కానీ ఆత్మాభిషేకం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. దేవా, మీరు నా తండ్రి ఆ రోజుల్లో నా నాయన మరియతో మంచి అభిషేకాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు ప్రభా. మరియ తన యొక్క మరి చేతిలో ఉన్నటువంటి అత్తర్ని తీసుకుని సేరున్నారా తండ్రి మరి మొత్తం పోసి మరి తన యొక్క జుట్టుతో మీ పాదములు తుడుచుకుంది ప్రభా. అయ్యా, అటువంటి గొప్ప ఆశీర్వాదం తనకు దక్కింది నా నాయన. అది చూసి ఓర్చుకోలేనటువంటి ప్రజలు ఇస్కరియోతు యూదా అనే నా తండ్రి నా నాయన కామెంట్ చేస్తూ నా తండ్రి మరి ఆమెను గద్దించటం మేము చూస్తున్నాం, గమనిస్తున్నాం, చదివాం నా తండ్రి. అంటే ఒక మంచి కార్యం జరుగుతూ ఉంటే ఇంకొకరు గద్దించడం అనేది ఆనాటి కాలంలో ఉందని మాకు కనపడతా ఉంది ప్రభా. నా తండ్రి ఆనాటి కాలంలో దొంగలు ఉన్నారు, అసూయపరులు ఉన్నారు నా తండ్రి, నా నాయన కోపిష్ఠులు ఉన్నారని మేము చదివాం, విన్నాం. అయ్యా నా గొప్ప దేవ, మా జీవితంలో అటువంటి అసూయ అనేది లేకుండా నా తండ్రి నా నాయన మిమ్మల్ని ఏ విధంగా మేము గౌరవించాలో అది నేర్చుకోవడానికి సహాయం చేయమని, మరి మంచి ఆత్మాభిషేకంతో మేము ఎదగడానికి మమ్మల్ని ఆత్మాభిషేకంతో నింపమని చేతులకు అప్పచెప్పుకుంటూ అటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని అభిషేకించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.